నమస్తే, వెల్కమ్ టు S9 టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా అప్డేట్స్ చూద్దాం. సిద్దిపేటలో సమైక్యత దినోత్సవం. ముప్పై 33 విశ్వశాంతిని సాధిద్దాం సీఎం కేసీఆర్. రెండో వివాహం చేసుకున్న వ్యక్తిని హన్మకొండ నుండి తీసుకొచ్చి కరెంట్ పోల్ కట్టించిన కుటుంబ సభ్యులు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో గల కూనో పార్క్లో 8 చిరుతలను వదిలిన ప్రధాని నరేంద్ర మోదీ. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, జిల్లా ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చరిత్రలో 1948వ సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 74 సంవత్సరాల క్రితం ఇది రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దేశంలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించినంత ఘనంగా జరుపుకున్నాం. ప్రజలందరి గుండెలో దేశభక్తి భావన పెలుబిల్కేలా 15 రోజుల పాటు జరుపుకున్నామని అన్నారు. నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసీ యోధుడు కొమరం భీం తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమరయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి గారు, స్వామి రామానంద తీర్థ, భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగౌరవంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల ఉత్తేజాన్ని నెలకొల్పిన సూరవరం ప్రతాప్ రెడ్డి, ప్రజాకవి కాళోజీ, మగ్దుం మొహియుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లా ఖాన్ వంటి సాహితీ మూర్తులకు ఘనమైన నివాళులు అర్పిద్దాం. జాతీయ సమైక్యత అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు, ప్రజల మధ్య సమైక్యత, విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత. దేశం అనుసరిస్తున్న జీవన సూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైనటువంటి దేశభక్తి. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించింది. గౌరవ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో 14 ఏళ్ల పోరాటం, అమరుల త్యాగ ఫలితం 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది. సమైక్యాంధ్ర సంఖ్యల నుండి విముక్తి పొందిన జూన్ 2వ తేదీని ప్రతి ఏటా తెలంగాణ అవతరణ దినంగా ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా భారత స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంలో మన జిల్లా ప్రగతి ప్రభావాన్ని సందేశాత్మకంగా వివరించడం జరుగుతుంది. నేటి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను సైతం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ కీలకమైన సందర్భంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం తలపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరోసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాచరిక పాలన నుండి ప్రజాస్వామిక పాలనలో చేరి 74 సంవత్సరాలు గడిచాయి. కానీ గడిచిన 8 ఏళ్ల స్వరాష్ట్ర పాలనలో ఎన్నో లక్ష్యాలను చేరుకున్నాం, ఎన్నో అద్భుతాలను సృష్టించుకున్నాం. 4 దశాబ్దాల పైగా నాంచివేతకు గురైన సిద్దిపేట జిల్లా హోదా దక్కడంతో పాటు పోలీస్ కమిషనరేట్గా మారింది. స్వరాష్ట్రం సిద్ధించిన 2 ఏళ్లలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దిపేట ప్రజల చిరకాల వాంఛకు గొప్ప పరిష్కారం చూపించారు. కరువుతో తల్లాడిన భూముల్లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తెచ్చి పారిస్తున్నాం. మన జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొమరల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు నిండు కుండలను తలపిస్తున్నాయి. గౌరవెల్లి రిజర్వాయర్ మన విద్వేషాలను వీడినాడి విశ్వశాంతిని సాధిద్దామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగరవేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ, 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించినంత ఘనంగా
ప్రతి హృదయంలో భారతీయత భావన ఉప్పొంగేలా 15 రోజుల పాటు అద్భుతంగా జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్నామన్నారు. It's filled with music and rhythm. Close to them, we have one more contingent, perfect, crisp uniform. From both the sides, you can see the contingents walking in. Just look at their headbands, the gloves, the kamarband, the headgears, the synchronization, the uniform. Seeing them, we feel, yes, our Bangaru Telangana is in safe hands, disciplined, committed to the nation, committed to the society. कदम से कदम, कंधे से कंधा मिलाए हुए तमाम कंटिंजेंट्स बागयाम सेंट्रल लॉन में आ चुके हैं. सम्मान गार्ड आगे बढ़ेगा, दाहिने और बाएं मुड़। सम्मान गार्ड बाजू शस्त्र। सम्मान गार्ड मध्य सच। सम्मान गार्ड वैष्णव। Well, today's overall supervision is by Srimati Abhilasha Best Ma'am IPS, Additional Director General of Police, Telangana State Special Police, and the Police Liaison Officer is Shri N.V. Sambhaya, Commandant 12th Battalion TSSP Anaparthi Nalgonda. And let us have a look at the contingents right in front of you. Parade Commander is Ms. Ritiraj IPS, 2018 batch, Greyhounds she was previously, now she is in Suryapet, Additional DCP Hyderabad, Cyberabad Crime Department. And again 2 IC, we have D. Raja Rao, 10th Battalion TSSP. First contingent, 3rd Battalion TSSP Ibrahim Patnam. And again also we have second contingent, women contingent, Cyberabad and Rajkonda. Third contingent, we have SAR Hyderabad. And band in charge is పెద్దపల్లి జిల్లా మంథాని మండలం స్వర్ణపల్లి గ్రామంలో రెండో వివాహం చేసుకున్న వ్యక్తిని హన్మకొండ నుండి తీసుకొచ్చి కరెంటు పోల్ను కట్టేసి కుటుంబ సభ్యులు 4 సంవత్సరాల క్రితం 20 లక్షలు కట్నం తీసుకొని వివాహం చేసుకొని కొడుకు పుట్టాక వదిలిపెట్టిన శ్రీకాంత్ రెడ్డి మోసం చేసిన భర్తను చెప్పుతో కొట్టి మెడలో చెప్పులు దండ వేసిన భార్య అఖిల తనకు న్యాయం చేయాలంటున్న బాధిత మహిళ అఖిల. నువ్వు తాళి కట్టినావు కదా నీ తాళి పిల్లని చూపి గట్టు చూపి గాని కాదు బాబా ఇంకోనేది ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో గల కూనా పార్క్లో 8 చిరుతలను ప్రధాని వదిలారు. ఈ చిరుతలు ఆఫ్రికాలోని నమీబియా నుంచి తప్పించారు. ప్రత్యేక విమానంలో ఆ చిరుతలను గ్వాలియర్కు తీసుకొచ్చారు. గ్వాలియర్లోని ఐఎఫ్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో చిరుతలను స్వల్ప స్థాయిలో మత్తిచ్చి తీసుకొచ్చారు. కాసేపటి క్రితం మోడీ ఆ చిరుతలను పార్క్లోకి విడుదల చేశారు. ప్రధాని మోడీ ఇవాళ 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చిరుతలను విడుదల చేశారు. ये बहुत ज़्यादा ये महत्वपूर्ण पल, आप सोचिए 70-75 साल हो गए हमारे देश में चीते विलुप्त हो गए थे और उस विलुप्ति के बाद कई सालों तक बहुत विचार विमर्श के बाद कि आखिरकार फिर से हमारे जंगलों में कैसे चीतों की वापसी हो सके। ये देखिए, ये वही चीते अब हमारे
नामीबिया के ये चीते अब कूनो नेशनल पार्क में पहुंच चुके हैं। ये आसपास के वातावरण को देख रहे हैं, महसूस कर रहे हैं, क्योंकि एक बहुत ही अलग इन्हें एहसास हो रहा होगा। नामीबिया के जंगलों से अब ये सीधे भारत के जंगलों में कूनो नेशनल पार्क में अब ये पहुंच चुके हैं। प्रधानमंत्री इस बहुत ही महत्वपूर्ण क्षण का लुत्फ़ उठाते हुए और उन तस्वीरों को अपने कैमरे में कैद करते हुए, साथ में आपने देखा मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान भी मौजूद थे। कुल 8 चीतों को हिंदुस्तान लाया गया है। जैसा कि हमने बताया कि इनमें 5 मादा चीता हैं और 3 नर चीता हैं। इन 8 चीतों को आपने देखा, प्रधानमंत्री ने विशेष जो क्रेट्स थे उन क्रेट्स को खोल दिया गया और फिर वो सभी 8 चीते अब मुक्त हो चुके हैं। लेकिन ये अभी जंगलों में नहीं जाएंगे, ये एक बहुत ही ख़ास एरिया बनाया गया है। उन्हीं ख़ास एरिया में अभी ये 1 महीने तक रहेंगे और उसके बाद फिर इनकी लगातार मॉनिटरिंग की जा रही है। मॉनिटरिंग की जाएगी। आप देख सकते हैं इन चीतों के जो गर्दन है उस पर एक कॉलर जो GPS टैग है वो लगा हुआ है ताकि इनकी मॉनिटरिंग की जा सके। और मैं उसी पर लौट भी रहा था कि सभी चीतों के गर्दन पर उनके नाम या फिर कोड के हिसाब से सैटेलाइट या फिर GPS VHF कॉलर्स लगा दिए गए हैं। और इसी नेशनल पार्क में जो हम आपको दिखा रहे हैं, ये कूनो राष्ट्रीय उद्यान, कूनो नेशनल पार्क, इसमें एक डेटा डाउनलोड फैसिलिटी सेंटर बनाई गई है और इस इक्विपमेंट को, रेडियो टेलीमेट्री इक्विपमेंट को खरीदने और फैसिलिटी बनाने की सारी प्रक्रिया 4 से 6 महीने में पूरी कर ली जाती है। और ये जो आप देख रहे हैं इनके गर्दन में, इनको वहीं पे इन चीतों को लाने से पहले ही इनको नामीबिया पहुंचा दिया गया था और फिर इन्हें ये तमाम जो कॉलर हैं RF ये कॉलर, इनको लगाकर ही इन्हें लाया गया है। रेडियो कॉलर है इन्हें और इनकी, ताकि इनकी जो ट्रैकिंग है, इनकी निगरानी वो हो सके रेडियो कॉलर के ज़रिए। और फिर इन्हें हम जैसे कि बता रहे हैं कि इनको आइसोलेशन में रखा जाएगा और फिर इन्हें जंगलों में मुक्त किया जाएगा। तो ये कुछ अहम बातें हमने आपको बताई कि किस तरह से वहाँ पे इन्हें पकड़ा गया और फिर उनके बाद उनको जो तमाम रूल्स एंड रेगुलेशंस हैं उनके ज़रिए इन 8 चीतों को भारत लाया गया है। 70 साल पहले हमारे देश में बहुत सारी चीते हुआ करते थे, लेकिन किन्हीं न किन्हीं वजहों से वो सारे विलुप्त होते चले गए। कुछ अवैध शिकारियों के शिकार बन गए। एक भी हमारे देश में चीता नहीं बचा, लेकिन सरकार लगातार कई सालों से प्रयास कर रही थी कि हम जो हैं वो इन चीतों को वापस से एक बार फिर से लाएं, चूँकि पारिस्थितिकी तंत्र भारत का भी बहुत बेहतर है। और जैसे कि हमने कहा कि नामीबिया के जो वैज्ञानिक थे वो महीनों तक यहाँ पे आते रहे, जाते रहे और यहाँ का जो भूवैज्ञानिक स्थिति है, यहाँ की जो जलवायु है, उनका उन्होंने अध्ययन किया और अध्ययन करने के बाद ही वो इस नतीजे पर पहुँचे कि इन तमाम चीतों को मध्य प्रदेश में जो कूनो नेशनल पार्क है, वहाँ की जो स्थिति है, परिस्थिति है, जलवायु है, उसके हिसाब से छोड़ना ज़्यादा उचित होगा। तो उसके बाद ही ये फैसला लिया गया। और हमने आपको बताया कि इन तमाम चीतों के गर्दन में रेडियो कॉलर लगे हुए हैं ताकि इनकी मॉनिटरिंग की जा सके। और జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్ర శనివారం కొనసాగింది. షర్మిల మాట్లాడుతూ ఈ పాలమూరు జిల్లాకు నీళ్లు ఇచ్చిన నాయకుడు వైఎస్ఆర్ కల్వకుర్తి, నెంటెన్పాడు, భీమకోయిల్, సాగర్ ప్రాజెక్టులతో లక్షల ఎకరాల్లో నీళ్లు ఇచ్చారు. వైఎస్ఆర్ ప్రాజెక్టులు కడితే మిగిలిపోయిన పనులను ఈ కేసీఆర్ పూర్తి చేయలేకపోయారు. వైఎస్ఆర్ పథకాలను అన్నింటినీ బంద్ పెట్టారు. కేసీఆర్ తెలంగాణలో ప్రతి వర్గాన్ని మోసం చేస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని మోసం, 3 ఎకరాల భూమి అని మోసం, పోడు పట్టాలని మోసం, రుణమాఫీ అని మోసం, ఇలా కేసీఆర్ మోసాలను చెప్పుకుంటూ పోతే అన్ని మోసాలే. చివరికి విద్యార్థులను సైతం మోసం చేస్తున్నాడు. సన్న బియ్యం అని చెప్పి కప్పలు, బొద్దింకల బియ్యం పెడుతున్నారు. వ్యవసాయానికి ఎకరాకు 30,000 ఇచ్చే పథకాలను అన్ని బంద్ పెట్టారు. ఇప్పుడు 5,000 రైతు బంధు అని చెప్పి మిగతా పథకాలను బంద్ పెట్టారు. ఇచ్చే రైతు బంధు రుణమాఫీ చేయలేనందుకు వడ్డీలకే చాలడం లేదన్నారు.
ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు? ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తున్నారు? అన్న ఇంతకుముందు చేయకూడదన్నా ఉండేది కదా, మరి ఇప్పుడు చేయకూడదన్నా ప్రజల కోసం నిలబడుతుందా? ఏమా కాంగ్రెస్ పార్టీ మీకోసం పనిచేస్తుందా? ప్రజల పక్షాన ఏమైనా పోరాటం చేస్తుందా? బీజేపీ పార్టీ మాత్రం ఏం ఉద్ధరించింది? మతం పేరు చెప్తారు, చిచ్చు పెడతారు, ఆ మంటలో వీళ్ళు చలిగాల్చుకుంటారు. అదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం. ప్రజలు ప్రశాంతంగా ఉంటే ఇష్టం లేదు, హిందువులు ముస్లింలు కొట్టుకొని సావాలే, అప్పుడు బీజేపీ బాగుపడుతుంది, వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. ఇదే కదా బీజేపీ చేస్తున్నది. మరి ఎవరైనా ప్రజల కోసం ఆలోచిస్తున్నారా? పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద పార్టీలు అందరూ వాళ్ళ రాజకీయాలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళ స్వార్థం కోసమే పని చేస్తున్నారు కదా. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందంటే ఎందుకు చేసింది? ఎందుకంటే ఈ పాలకులు అసలు ప్రజలకు సమస్యలే లేవు, పాలన అద్భుతంగా ఉంది అని వీళ్ళు చెప్తుంటే, మీ పాలన చండాలంగా ఉంది, సమస్యలు ఉన్నాయి అని ఎత్తి చూపడానికే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే ఈ పాదయాత్ర. ఎండనక వాననక పగలనక రేయనక 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఒక మహిళ అంటే ఎందుకు చేసింది? ఈ నాయకులంతా చక్కగుంటే, ఈ నాయకులంతా చక్కగానే ఇచ్చిన మాట మీద నిలబడి ప్రజల కోసం పోరాటం చేసుంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు రాజకీయాలకు వచ్చే అవసరమే లేకుండే. ఉందా ఈరోజు మాట మీద నిలబడే నాయకత్వం? ఉందా ఈరోజు ప్రజల కోసం కొట్లాడే పార్టీ? 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఇంత దరిద్రంగా, ఇంత దయనీయంగా పరిపాలన చేస్తుంటే ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడు ప్రశ్నించినాయి? అయ్యా కేసీఆర్ ఇన్ని మాటలు ఇచ్చినావే, అంతా మోసమే చేసినావు కదా అని ఎప్పుడైనా ప్రశ్నించినారా? 8 సంవత్సరాలుగా అసలు జాబ్ నోటిఫికేషన్లే లేవు కదా, ఎందుకు వేయలేదు నువ్వు నోటిఫికేషన్లను ఎప్పుడైనా ప్రశ్నించినారా? అందరూ దొంగలే, అంతా ఒకే తాను ముక్కలే, అందరూ మోసమే చేస్తున్నారు. అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తెరాసపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నాంపల్లి చౌరస్తాలో జరిగిన వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. కులమత భేదాలకుండా జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి తర్వాతనే సీఎం కేసీఆర్ ఉత్సవాలు నిర్వహణకు పూనుకున్నారని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నివాళులర్పించారు. పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ రోజును అధికారపూర్వకంగా సెలవు దినంగా కూడా ప్రకటించింది. మరి మన కేంద్ర హోంశాఖ మంత్రులు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ శ్రీ అమిత్ షాజీ చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ ఈరోజు పరేడ్ గ్రౌండ్స్ లో కాబోతున్నది. ఇది తెలంగాణ ప్రజలు విమోచన దినోత్సవం కోసం పోరాటం చేస్తున్న యొక్క ఫలితంగా 3 రాష్ట్రాల ప్రజల యొక్క ఉత్సవాలు ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఈ సెప్టెంబర్ 17 నుంచి వచ్చే సెప్టెంబర్ 17 వరకు ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించాలని పార్టీ సైతం నిర్ణయించింది, అటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దయచేసి ఈ యొక్క ఆనంద సమయంలో అందరూ కూడా ఈ పతాకావిష్కరణకు ఇచ్చేసిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై 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 తెలంగాణ, జై నిజాం, వందే మాతరం, వందే మాతరం, జై 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 తెలంగాణ. తెలంగాణ విమోచన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులకు
కాసం వెంకటేశ్వర్లు గారు, కుమార్ గారు, వన్నాల శ్రీరాములు గారు కొబ్బరికాయ కొట్టండి. మన యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారు, గీతామూర్తి గారు, రైతు నాయకులు గోలి మధుసూదన్ గారు, శాంతి కుమార్ గారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. వజ్రోత్సవాల ప్రారంభోత్సవ సూచికగా జరుపుకుంటున్న వేడుకలు కావడంతో జిల్లా యాంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెడ్పీ చైర్పర్సన్ తాదన్న విఠాలరావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీఖాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వి గంగాధర్ గౌడ్, నగర మేయర్ దండు నీతు కిరణ్, కలెక్టర్ సి నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు తదితరులు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందను స్వీకరించిన మంత్రి వేముల పుర ప్రముఖులను అనధికారులకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్న 2800 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ సంకల్పించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించుకుందాం. ఏడాది పాటు కొనసాగనున్న ఈ వేడుకలు ప్రారంభ సూచకంగా ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. సెప్టెంబర్ 16వ తేదీన శాసనసభ నియోజకవర్గ కేంద్రాల వారీగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీని జాతీయ భావం ఉట్టిపడేలా త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ విజయవంతంగా నిర్వహించుకున్నాం. సెప్టెంబర్ 15న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసుకుంటున్నాం. 3 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాలను తెలంగాణ విశిష్టత చాటి చెప్పేలా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పరస్పర సమన్వయము, సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం. తెలంగాణ రాష్ట్రం రాజరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుడికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మీ అందరికీ వజ్రోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 65 సంవత్సరాలు కొనసాగిన గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం తగినంత అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటికి, సాగునీటికి, ఎరువులకు, విత్తనాలకు మరియు కరెంటుకు ఈ ప్రాంత రైతాంగం పడ్డ బాధలను మనం ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాం. గ్రామాలు, పట్టణాలు సరైన వసతులు లేక ఉమ్మడి పాలనలో వెనుకబాటుతనాన్ని చవిచూశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా వివిధ సంక్షేమ పథకాలైన రైతు బంధు, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో సమైక్యత దినోత్సవం. ముప్పై 33 విశ్వశాంతిని సాధిద్దాం సీఎం కేసీఆర్. రెండో వివాహం చేసుకున్న వ్యక్తిని హన్మకొండ నుండి తీసుకొచ్చి కరెంట్ పోల్ కట్టించిన కుటుంబ సభ్యులు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో గల కూనో పార్క్లో 8 చిరుతలను వదిలిన ప్రధాని నరేంద్ర మోదీ. బులెటిన్ అప్డేట్స్.